తీరక అన్నం కడుతున్నా తెల్లా తీసి చేతి వదిలేసి వచ్చి గమ్ముని పేరు వినిపిస్తాను బాగా చేతి వదిలేసి ఏం పని చేయాలి? మనకి నాకు మగం చూసి వెళ్ళా 3 నెలలు తిరుగుతుందా పేరేంటినా? ఏ ఊరునా? పుల్లవాళ్ళ పల్లి. ఎందుకు తీసుకోవడం లేదు మీ దగ్గర? ఏం ఎక్కువైపోయినాయి కాయలు. 10 లారీలు తీసుకున్నామని పెట్టే 50 లారీలు వస్తాయి. ఏం చేసిందా తీరక అన్నం కడుతున్నా తెల్లా తీసి 6 రాంపుల్లికి తిరిగినా గమ్మునాడు విడాయిన. ఇప్పుడు దాదాపు ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయి ఈ ఒక్క ర్యాంప్ దగ్గర? ఈ ఒక్క ర్యాంప్ దగ్గర 300 ట్రాక్టర్లు ఉన్నాయి. నిన్న ఈ రోజు 200 తగ్గినాయి. 70 ఎత్తున్నారు. మనకి నాకు మగం చూసి వెళ్ళా 3 నెలలు తిరుగుతుందా. ఇప్పుడు నీకు ఈ రోజు తీసుకుంటాను కూడా లేదు, 3 నెలలు అయిపోయినాయి. అట్లా కూడా 3 రోజులు నువ్వు విన్నే ఉండవు. నిన్న ఉందా ఇంటికి కూడా పోలా? లేదు. ఫోన్లు ఇంటికాడ ఏం తింటలేదా తింటలేదా ఏడ కాకమంది చదువుకుంటే వెళ్ళా చేతి వదిలేసి వచ్చి గమ్ముని పోతే మేలు వినిపిస్తాను బాగా చేతి వదిలేసి ఏం పని చేయాలా? మళ్ళీ ఏం పని చేసేది ఏం చేయలేము. ఎన్ని ఎకరాలు ఉన్నా మీకు మామిడి? 10 ఎకరాలు ఉందినా. 10 ఎకరాలకు 10 రోజులు అయితే అనుకుంటే 50 రోజులు అవుతుంది. 2 బోర్లు వేసినా. 50 రోజులు అయితే సంతోషమే కదా. అయితే అమ్మంతా ఒక కాయ అడిగే లేదు. అట్లా నిలిపోయింది. మళ్ళీ ఇల్లు ఒకటి కట్టినా. ఏనుగులు వచ్చి ఇది ఇంచేసి పోతా ఉంటే దానికి 8 లక్షలు అప్పు చేసినా. ఈ దుడ్డే రాకుండా పొడుస్తా ఉంది. కోసేదిలే ఇదిలే కోసుకుని తెచ్చుకుంటే వాళ్ళ అట్లయింది పరిస్థితి. ఇప్పుడు నీకు 10 ఎకరాలకి మంచి లాభం వస్తా ఉంది ఈసారికి? 1 రూపాయి లేదునా. ఒకటే 1 రూపాయి లేదు. 2 రూపాయలకి 3 రూపాయలకి అడుగుతున్నారు. 2 రూపాయలకి న్యూస్ లో అంతా 8 రూపాయలకి అడుగుతారు. 8 రూపాయలకి చెప్తాను, తీసేవాళ్ళు లేదు. ఇప్పుడు నీకు 2 రూపాయలు కూడా తీసుకోలేదా? రికమెండేషన్ ఉంటేనే అది, లేకపోతే గమ్మునాడు పెట్టుకోవాల్సిందే. రికమెండేషన్ ఎవరిది కావాలా? బాకర్లు వాళ్ళు తెలిసిన మనకు బాగా తెలదా. మనం ఇప్పుడు బయట తిరిగిందా. ఇప్పుడు అట్లా 3 దినాల నుంచి 2 రోజులు అట్లా ఉన్నాయి. 3 దినాల నుంచి 2,500 బాడిగా కూలీల్లో 10 మంది కోస్తారు. ఇప్పుడు 3 దినాలంటే 2,500 3 రోజులు కట్టాల్సిందే. తొలిగి వచ్చిందే కూలీలకు. వాళ్ళు కోస్తేనే వాళ్ళ డబ్బులు కాకుండా అంత ఖర్చు అయింది. సరేనా? సరే.